అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం ఊరించే ఊసులు. ఈ ఊరించే ఊసులు ఏమిటి? మన మనిషి జీవితంలో ప్రతి దశలోనూ మనకు కొన్ని అద్భుత అనుభవాలు ఉంటాయి. అవి ఊసులు, ఊరించే ఊసులై జీవితమంతా వెంటాడుతూ ఉంటాయి. వాటిని మనం తలుచుకోకూడదు అనుకున్నా కూడా మన మనసుని అవి తడుతూ ఉంటాయి. ఊసులు మళ్ళీ మళ్ళీ మననం చేసుకునేలా, నెమరు వేసుకునేలా. అలాంటి అందమైన ఊసులు, ఊరించే ఊసులు. ఈ అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యద్భుతంగా రాసిన వాటిని అత్యుత్తమంగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి వారికి అవకాశం కల్పించి అభినందనలు తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన నేటి కవితా సమూహ ప్రియతమ అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమంలోకి కవులను, కవయిత్రులను ఆహ్వానిద్దాం. ఆ ఊరించే ఊసులేమిటో మనం వారి కవితల్లోనే విందాం, విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారంలో కేలలిత ధర్మపురి. ఊరించే ఊసులు అంశానికి గాను కళ్యాణమాల శీర్షికతో నా కవితను చదవబోతున్నాను. హృదయ నందనంలో విరిసిన కోటి తలపుల వలపులే ఊరించే ఊసులుగా మారి, మనసు పాడే మధుర స్వరాలుగా, సిరిమల్లెల సుగంధ పరిమళంలా హృదయాలను మీటుతున్నాయి ప్రియ విపంచికలై. ప్రేమ రసాస్వాదనలో ఓలలాడుతున్న రెండు హృదయాలు ఊహల్లో తేలిపోతున్నాయి స్వేచ్ఛా విహంగాలై, ఆశల గగనపు వీధుల్లో ప్రణయ విహారం చేస్తూ. అనురాగపు తోటలోని ప్రేమ కుసుమాల మాలలు, అనుబంధపు కౌగిలిలో బంధీలైన ప్రేమ జంట కంఠాలను అలంకరించాయి కళ్యాణమాలలై ఆశిష్యులను అందిస్తూ. ఉదయ రవికిరణాల వెచ్చదనపు పరవశాలలో మోహాల సందడిలో పాడుకుంటున్నారు మోహన రాగంలో అనురాగ గీతికను. ఆనందపు ఒరవడిలో మైమరచిపోతున్నారు కొత్త జంట, తీయని కోరికల సెగతో రగిలిపోతూ. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరి రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరిలో నా కవిత ఎన్నికైనందున గురువర్యులకు నమస్కారములు. ఊరించే ఊసులు అనే అంశానికి నా శీర్షిక మంచి చెడుల సంగమం. ప్రేమ లోక సామాన్యమైన, ఫ్రేము కట్టే విధానం విభిన్నం. మాట అతి సాధారణమైన, మన్నికై మనసును నిలవగలగడం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుతుందంటే నిజమేనని నమ్మిన జనమంతా కలగలిసి నిటారుగా నిలబెట్టిన వైనం. డబ్బులు ఊరికే రావంటూ టమకేసుకుని వార్తల్లో నిలబడితే ఎప్పుడెప్పుడా అని అతివలంతా ఎదురు చూస్తూ గడపడం. పని ఒత్తిడిలో పడిపోయిన వారికి పలకరించి అప్పులిస్తామనో, పదం కలిపి రహస్యాలు రాబట్టాలనో ప్రతినిత్యం వింటున్న వార్తలు. సాంకేతికతల కనుసన్నల్లో సాధారణ వినియోగదారులకు సమస్యల విషవలయాల వలను విసిరి సంతుల జీవనాలను సట్టుబండలు చేయడం. స్వార్థ రాజకీయ సరంగులంతా పొరుగుల సమాచారం పొల్లుపోకుండా వల్లెవేయించుకోవడానికి వాడుకునే వంచన విధానం అందమైన అతివ. నగును. ధన్యవాదములు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. ఈ వారం అత్యుత్తమ కవితల్లో ఎన్నికైనటువంటి నా కవిత ఊరించే ఊసులు అనే అంశానికి నేను మురిపించే మువ్వలు అనే శీర్షికతో రాయడం జరిగింది. చీకటి తెరల మాటు నుండి సిగ్గుల మెరుపులతో చందమామను కవ్విస్తూ తారలు ఎన్ని ఊసులు చెబుతాయో. కోటి ఊసులను మనోతటాకంలో నింపుకున్న కమల బాల తూర్పు గుమ్మం వైపు ఎంత ఆశగా చూస్తుందో. ఆషాఢ మాసాన కొత్త జంటలు రాసే విరహ కావ్యంలో తపనల జడివానలో తడిసిన వలపుల ఊసులెన్నో. చల్లని చిరుగాలి కొమ్మ కొమ్మన ఊగుతూ పాడే సన్నాయి రాగంలో ఎన్ని మమతల ఊసులో. మేఘబాల సందిట నుండి పొడమి తల్లి ఒడికి చేరే
చినుకు పిల్లల చప్పట్లలో ఎన్ని మధుర ఊసులో, విరబూసిన సుమబాల వాకిట ప్రేమ దరఖాస్తుతో తారట్లాడే భ్రమరం చేసే సైగల వెనుక ఎన్ని ప్రణయ ఊసులో, విరబూసిన సుమబాల వాకిట ప్రేమ దరఖాస్తుతో తారట్లాడే భ్రమరం చేసే సైగల వెనుక ఎన్ని ప్రణయ ఊసులో. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు రూపలత మేడంకి, అదేవిధంగా ప్రముఖ సలహాదారు దాసం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారు లక్ష్మయ్య గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురువర్యులు దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ లక్ష్మయ్య గారికి నమస్సులు. కార్యనిర్వహణకర్త పత్తిపాటి రూపలత గారికి నమస్సులు. నా పేరు బృదిరాజు ప్రమీలారాణి. నా కవిత ఊరించే ఊసులు. అలసిన మనసుకు ఓదార్పు పలుకులే ఔషధం. పచ్చని చెట్లపైన వాలిన కిలకిలా రావాలు, ప్రకృతి పలికే ఊసులు మదిని హాయిగొలుపు. నింగిలో ముచ్చటైన శబ్దతరంగాలు, ఎన్నో ఊసులు పరకరింపులు. కార్యభారంతో మనసు భారమైన వేళ మలయ మారుతం పలుకులు సుమధుర రాగాలు. నింగి అంచులను కొలుచుకుంటూ సాగే వింత పోకడులు, విపరీత ధోరణులు. కంటికి ఇంపైన రంగుల తోరణాలతో ప్రపంచం. రణగుణధ్వనుల వదిలిన పరుష బాణాల ఏవగింపు పలకరింపులు. కొండల్లో కోనల్లో తేలియాడే జాజిపూల పలకరింపు. మధుర జ్ఞాపకాల రాగాలు మనసు పురివిప్పి నాట్యమాడు. కోర్కెలు వదిలి మనసు లోతుకు కొలుచుకుంటూ చీకట్లను చీల్చి గమ్యానికి చేర్చే సంస్కార ఔన్నత్య వచనాలు. ఏ పలకరింపులైనా మనిషి మనసుకు శాంతి సేద తీర్చే అమృతవాక్కులైతే, ఊరించే ఊసుల పలకరింపులు తాళింపులే. వాడిపోయిన తనువును ఉత్తేజం చేసేందుకు సాగుతుంది. ధన్యవాదములు. ఓకే. నా పేరు రాయవరపు సరస్వతి. నేటి కవిత సమూహంలో 17/1/24 ఇచ్చిన అంశం ఊరించే ఊసులు. నా శీర్షిక పేరు నీకిది తగున. నీ సుందర వదనం నా మదిలో కొలువై మారాం చేస్తోంది. నీ జ్ఞాపకాలు నా ఊహాలోకంలో గలగలపారే సెలయేరులా పరుగులెడుతున్నాయి. నీ స్నేహ మధురం కోసం నా మనసు తెగ ఆరాటపడుతోంది. నీ పదసవ్వడి కోసం తప్పించి తపస్సునయ్యాను. గడియ క్రితం నా కనుల ముందు కదలాడి మరుక్షణంలో నా గుండె గుడిలో సాక్షాత్కరించావు. నీ రాక కోసం నా మనసు పురివిప్పి నెమలలా నాట్యం చేసింది. నీ చెలిమితో పులకించిన నా మది సంతోషంతో ఉప్పొంగిపోయింది. నీ ఎదపై శయనించే తరుణం కోసం నా మనసు వేగిరి పడుతోంది. నేను కొనలు తెరిచిన మరుక్షణం మొటమాయమైనావు. నీకు ఇది తగునా ప్రియతమా? ధన్యవాదాలు. సభాయ నమః. నేటి కవిత సమూహ సభ్యులకు, నిర్వాహకులకు శతద సహస్రద వందనాలతో ఊరించే ఊసులు అంశంపై నేను రాసిన కవితకు ఉత్తమంగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. ఉనికి తెలియని రేపటి భవిష్యత్తుపై ఆశల ఊసులు. ఉనికి తెలియని రేపటి భవిష్యత్తుపై ఆశల ఊసులు. పుట్టుక నుండి గిట్టే వరకు అంతా ఊసుల లోకమే. మనిషి జీవితం ఆద్యంతం కోడ చెవుల జీవితమే. నలుగురు కలిస్తే నడయాడే ముచ్చట్లను చెరవాణి మింగేస్తే నాలుగో వాడిని నలిపేదెట్లన్న ఊసులే నేడు జీవం పోసుకునే.
మంచిని పంచే మనుజులు మహిలో మసకబారుతుంటే మంచిని పంచే మనుజులు మహిలో మసకబారుతుంటే మరీచికలవుతున్న మంచి మాటలు మాటల కోటలకు గోడలు కడుతున్న నేటి లోకంలో మనిషి మనిషికి మధ్య అంతరం పెరుగుతుంటే పరహితుల వాక్కులకు కాలం చెల్లవట్టే పదవికాంక్షే పరమోన్నతమైన లోకంలో నేతల మాటలన్నీ ఊరించే ఊసులే విత్తపు మోజులో చిత్తడవుతున్న బతుకులలో ఊసులదే ఊరేగింపు మహిళతో మాట్లాడే ముచ్చట్లకు అంతెక్కడ మనుషులను మనుషులుగా మార్చే ముచ్చట్లు కరువవ్వగా మనిషిని మనిషిగా మార్చే ముచ్చట్లు కరువవ్వగా అంతా స్వగతమే తప్ప పరహితము మరుపే రేపటి తరానికి దిశానిర్దేశం చేయగల మాటలకు ఊపిరిపోస్తే రేపటి తరానికి దిశానిర్దేశం చేయగల మాటలకు ఊపిరిపోస్తే మాటకు విలువ వాక్కులకు వలువ మాటకు విలువ వాక్కులకు వలువ గురువు బోధనలో భవిష్యత్తు బంగారు బాట అయితే ప్రతి పలుకు అమృతవాక్యే మంచి మాటలకు నడక నేర్పితే జగమంతా ఆనంద విహారమే మంచి మాటలకు నడక నేర్పితే జగమంతా ఆనంద విహారమే పసలేని ముచ్చటతో కాలహరణం చేస్తే రేపటి లోకానికి చీకటి దగ్గరే పసలేని ముచ్చట్లతో కాలహరణం చేస్తే రేపటి లోకానికి చీకటి దగ్గరే. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు చిందం సునీత. నేటి కవిత సమూహంలో ఊరించే ఊసులు అనే అంశంపై నా కవితా శీర్షిక చిత్రాల చిత్రం అనే అంశంపై నేను రాసినటువంటి కవిత ఈరోజు ఈ కవితా గానంలో వినిపిస్తున్నాను. మనసు ఆనంద తుల్లింతల్లో తేలే సమయాన ఓ అద్భుత రసతరంగం ఊరించే ఊసుల తతంగంలో ఉవ్వెత్తున ప్రేమమైకం కమ్మేసి ప్రియుని రూపురేఖల చిత్రాల చిత్రం పదే పదే కవ్విస్తుంటే ఉరకలేసే ఉత్సాహం లేడి పిల్లలా గంతులేసి గమ్మత్తైన మత్తును ఆస్వాదిస్తుంటే పులకించే నా ఎదలోని కోరికలన్నీ పురివిప్పి నాట్యం చేస్తుంటే మందహాస రూపుడై దరహాస సౌమ్యుడై సకల గుణాభిరాముడై నన్ను వరించే వల్లభుడై కలలోనూ కళ్ళ ముందు తుమ్మెదలా నా కోసం వచ్చి ప్రేమ కబుర్లు చెబుతుంటే అదో అందమైన ప్రపంచంలో ఊరించే ఊసులన్నీ నమ్మకపు బొమ్మరిల్లు కట్టుకొని మనసు మమతలు పంచుకుంటూ చిలకా గోరెంకల్లా ఉండాలని ఎన్ని ఆశల ఊసులో ఇలా ఇంద్రధనుసులా విరిశాయి. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అడ్మిన్స్ సోదరులిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేటి కవిత నిర్వాహక వర్గానికి హార్దిక నమస్సులు తెలియజేసుకుంటూ కాదంబరి శ్రీనివాసరావు, తిమ్మాపురం, అనకాపల్లి జిల్లా నుంచి. నేటి కవితాంశం ఊరించే ఊసులు. నా కవిత శీర్షిక 1000 జన్మల ఊపిరి. మనోపంజరంలో ఆత్మీయ చిలక తన్మయత్వం పూసుకుని ఇష్టాన్ని తలుచుకుంటూ యుగాలైనా గడిపేస్తుంది. ఆ ఊసుల మాయాజాలంలో పడి దూరాన్ని కూడా చెరిపేస్తూ ఆతృత పల్లకి నెక్కి తలపులన్నీ తరలిస్తూ గుండెను చెవి చేస్తుంది. ఆ ఊసుల లోతు వెతుకులాటలో వేదన కాయాన్ని కాల్చేస్తున్న రోదన దిగంతాలకు వ్యాపించిన గుండె గాయాన్ని ఊరటపోతతో నయం చేయాలని వెంపర్లాట. ఆ ఊసుల వినికిడి చెవిన పడగానే ఆశనే ప్రాణంగా చేసుకుని అనుబంధపు లతలు పెనవేసుకుంటూ చూపుల కవాటాలు వెతుకుతాయి కొండంత బలాన్నిచ్చే ఆ ఊసుల కోసం. సాటి లేని మంత్రంగా పనిచేస్తూ ఊరించే తొలి ఊసులు కోరుకునే హృదయానికి దగ్గర చేసి జరిగే అద్భుతాన్ని చూడు. 1000 జన్మల ఊపిరివైపోతావు.
ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బత్తిన గీతాకుమారి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కొరకు ఊరించే ఊసులు అనే అంశం కింద అత్యుత్తమ కవితగా ఎంపికైనటువంటి నా కవిత నేను ఇప్పుడు సమర్పించబోతున్నాను. నా కవిత శీర్షిక ప్రేరణా దీపికలు. ఉగ్గు తాగిన నాడే అలవాటయ్యింది అమ్మ చెప్పే ఊసులకు ఊంకొట్టడం. పాలబువ్వ తిన్ననాడే పరవశించింది మనస్సు జాబిల్లిని చూస్తూ, అమ్మ చేతి గోరుముద్దలు తింటూ, అమ్మ పాడే చిట్టి గేయాలు వింటూ, ముద్దులొలుకుతూ మూగసైగలతో ఏవేవో చెబుతూ వెన్నంటి తిరుగాడే నా కుక్కపిల్ల టిన్నుకు నేను ఊసులు చెప్పడము మరపురాని అనుభూతే, మరపురాని జ్ఞాపకమే. సూర్యుడు పడమటి గూట్లోకి చేరగానే ఇంటి గూళ్ళలోంచి బయటపడి వీధి దీపాల క్రింద పెట్టిన బాలల కొలువులు, చెప్పుకున్న కథలు, పంచుకున్న కబుర్లు తలచిన ప్రతిసారి నవనవోల్లాస తరంగిణే హృదయం. వయస్సు ఆమని విరబూశాక పరిమళించిన ఆ తొలివలపు తోటలో కలసిన ఆ చూపులు, కలబోసుకున్న ఊరించే ఆ గమ్మత్తు ఊసులు ఇప్పటికీ సతత హరితాలే. ఆ రోజుల్లో అంటూ మలి వయస్సులో పంచుకునే జ్ఞాపకాలు, విజయ వీరగాథలు ఉత్సాహాన్ని పెంచే ప్రేరణా దీపికలే. పిల్లలైనా పెద్దలైనా, ప్రేమికులైనా మిత్రులైనా కలిసిన మనసులు పెనవేసుకున్న అనుబంధాలకు ఊరించే ఊసులు ఉద్దీపనలే. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువర్యులు శ్రీ దాసం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాసం లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నటువంటి శ్రీమతి ప్రత్తిపాటి రూపలత మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. విన్నారు కదండి. నేటి కవిత సమూహంలో ఉద్దండులైన కవులు తమ తమ కవితల్ని ఎంత అద్భుతంగా రాస్తున్నారో ఆ కవితల్ని వారి గళాల్లోనే వినే అద్భుత అవకాశం ఈ దృశ్య కవిత గానలహరి ద్వారా కల్పించి వినూత్న బాటలో నడుస్తున్న మన నేటి కవిత సమూహానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఎప్పుడూ నిర్వహించుకుంటూ మన సమూహాన్ని ముందుకు తీసుకెళ్దాం. వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరొక ముఖ్య విషయం, నేటి కవిత సమూహానికి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ మీ కవితలతో ఒక 5 నిమిషాలు కేటాయించి ఈ కార్యక్రమంలోకి రండి. వచ్చి మీ కవితా గానాన్ని వినిపించండి. మన నేటి కవిత యూట్యూబ్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్స్ని అలరిస్తోంది. అలా మీరు కూడా మీ వంతు కృషిగా ఈ యూట్యూబ్ ఛానల్లో నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనండి. మీ కవితలు, అలాగే మీరు చిరకాలం మీ ముందు తరాల వారు కూడా చూసే అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మీరు కూడా ఈ క్రతువులో పాల్పంచుకోండి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుస్తాను మరొక కొత్త అంశంతో. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.